అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. నేను ఈరోజు విజయవాడ నుంచి శ్రీశైలం ప్రయాణం ప్రారంభిస్తున్నాను. చాలా రోజుల నుంచి శ్రీ మల్లికార్జున వారి స్వామివారి దర్శనం చేయాలని కోరిక ఉంది. అది ఈరోజు నెరవేరబోతుంది. ఈ ప్రయాణంలో ట్రైన్ జర్నీ, బస్సు జర్నీ, మార్గమధ్యంలో అందమైన ప్రకృతి, చివరగా శ్రీశైలం దర్శనం అన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. బ్యాగ్ రెడీ అయిందండి. నాకు అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాను. ఇక విజయవాడ నుంచి శ్రీశైలం యాత్రను ప్రారంభిద్దాం. ప్రయాణం మొదలైందండి. ముందుగా మార్కంపూర్ వరకు వెళ్తాను. అక్కడ నుంచి బస్సులో శ్రీశైలానికి చేరుకుంటాను. ఈ ప్రయాణంలో కనిపించే ప్రతి అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటాను. వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను విజయవాడ నుంచి శ్రీశైలం యాత్రకు బయలుదేరుతున్నాను. ఇది నా మొదటి ట్రావెల్ వ్లాగ్. ఈ ప్రయాణంలో ఏం జరుగుతున్నాయో, ఎలా వెళ్తున్నానో అన్నీ మీకు చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా వెళ్దాం. అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మార్కంపూర్కు వెళ్ళే ట్రైన్ ఎక్కబోతున్నాను. మొదటిసారి ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ట్రైన్ ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంది. కిటికీ బయట కనిపిస్తున్న ప్రకృతి చాలా అందంగా ఉంది. ఈ వీడియోకి మంచి మ్యూజిక్ పెడతా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మార్కంపూర్కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి శ్రీశైలానికి బస్సులో వెళ్తాను. అసలు అందమైన గోట్ రూట్ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. వావ్! ఈ గూడ్ రోడ్ ప్రయాణం నిజంగా అద్భుతంగా ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, చల్లని గాలి ప్రతి క్షణం గుర్తుండిపోయేలా ఉంది. వీడియోను చివరి వరకు చూడండి.
చివరికి శ్రీశైలం చేరుకున్నాను. ఎన్నో రోజుల కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చివరి వరకు వీడియోను చూడండి. శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పవిత్రమైన ప్రదేశానికి ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా తప్పకుండా రావాలనిపిస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు నా శ్రీశైలం ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఇక్కడ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం నా మనసులో ఉంటాయి. ప్రకృతి అందాలు, కొండల మధ్య ప్రయాణం, కృష్ణానది అందాలు, పాతాళగంగ, శ్రీ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారి పవిత్ర క్షేత్రం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభూతులు ఇచ్చాయి. ఈ వీడియో ద్వారా మీరు కూడా నాతో కలిసి శ్రీశైలం దర్శించిన అనుభూతి పొందారని ఆశిస్తాను. మీరు ఎవరైనా శ్రీశైలం రాకపోతే ఒక్కసారి తప్పకుండా రండి. ఇక్కడ ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం మీ మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ కామెంట్స్ నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి. మరో అద్భుతమైన ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.